dear TS MSET 2024 appearing candidates. I'm Lakshmi. Welcome to my channel Maths Super Tips and Tricks. ఈ ఛానల్లో మ్యాథ్స్ సంబంధించిన చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను, ఇంక్లూడింగ్ ప్రీవియస్ ఎంసెట్. మీరు చూడకపోతే చూడండి, ప్లేలిస్ట్ అవైలబిలిటీ ఉంది. ఈరోజు ఎస్పెషల్లీ ఈ వీడియో జస్ట్ షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఇదేంటంటే టీఎస్ ఎంసెట్ 2024 ఆల్ టికెట్స్ డౌన్లైన్ ఇన్ఫర్మేషన్ గురించి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. టీఎస్ ఎంసెట్ 2024 ఆల్ టికెట్స్ డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్. ఆల్ టికెట్స్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ అవుతాయి, ఎలా మనము డౌన్లోడ్ చేసుకోవాలని చూపిస్తాను. దిస్ ఓన్లీ ప్రేయర్ ఇన్ఫర్మేషన్. ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఆల్ టికెట్ డౌన్లోడ్ ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్ నుంచి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇట్ విల్ బి స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో ఇన్ ద సెన్స్ 29th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. డౌన్లోడ్ ఆప్షన్ స్టార్ట్ అవుతుంది 29 ఏప్రిల్ ఫ్రమ్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అంటే డౌన్లోడ్ లింక్ ఓపెన్ అవుతుంది. డౌన్లోడ్ లింక్ విల్ బి ఓపెన్. డౌన్లోడ్ లింక్ ఫర్ ఆల్ టికెట్ డౌన్లోడ్ లింక్ 29th ఏప్రిల్ నుంచి అఫీషియల్ వెబ్సైట్లో ఓపెన్ అవుతుంది. దాని నుంచి మీరు చేసుకోండి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎందుకంటే ఆన్లైన్ కాబట్టి లాస్ట్ వరకు వెయిట్ చేస్తే మనకి సర్వర్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ముందుగా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. మీకు తెలుసు బైపీసీ స్ట్రీమ్కి అంటే మెడికల్ స్ట్రీమ్కి 7th 8th మేలో ఎగ్జామ్ ఉందని, మే ఎగ్జామ్ ఉందని. అలాగే ఎంపీసీకి 9th 10th 11th మేలో ఎంసెట్ ఎగ్జామ్ ఉందని తెలుసు. అందుకోసమే 9th 10th ఓకేనా. 9th 10th 11th మేలో ఎంసెట్ ఫైనల్ ఎంసెట్ ఉందని తెలుసు. దీనికోసం ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. 29th ఏప్రిల్ నుంచి అంటే టుమారో నుంచి స్టార్ట్ అవుతుంది. సో దాన్ని అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి దానిలో డౌన్లోడ్ లింక్లో క్లిక్ చేయాలి. అఫీషియల్ వెబ్సైట్ ఏంటంటే చూపిస్తాను ఇప్పుడు మీకు. మీరు పిల్లకి వెళ్ళి eapset.tsch.ac.in టైప్ చేసి క్లిక్ చేస్తే ఫస్ట్ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇది అఫీషియల్ వెబ్సైట్ TSEAPSET 2024. మీకు తెలుసు టీఎస్ ఎంసెట్ని ఈఏపీసెట్ నేమ్ కింద మార్చారని. సో ఇది అఫీషియల్ వెబ్సైట్. ఈ అఫీషియల్ వెబ్సైట్లో రేపు మీకు అంటే 29th ఏప్రిల్ నుంచి డౌన్లోడ్ లింక్ ఓపెన్ అవుతుంది. ఈరోజు జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఆ డేట్స్ కూడా వాడు అఫీషియల్గా ఇష్యూ చేసారు చూడండి, మనం చూద్దాము. ఇది అఫీషియల్ వెబ్సైట్ కదా, డేట్స్ ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి దీంట్లో మనకి ఇష్యూ చేశారు. ఎప్పటి నుంచి మనకి ఆల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతాయని చూద్దాం. డేట్స్ ఏంటనేది. సో మనకి అన్ని డేట్స్ ఉంటాయి ఇందులో. సో ఇది ఇప్పుడు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, తర్వాత లాస్ట్ డేట్ ఏంటి, రిజిస్ట్రేషన్కి లాస్ట్ డేట్ ఏంటి, ఇవన్నీ ఇచ్చారు. లేట్ ఫీజు లాస్ట్ డేట్ ఏంటి, ఇవన్నీ ఇందులో మీకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ ఫ్రమ్ వెబ్సైట్ ఇది మీరు మెన్షన్ చేశాడు. మనకు కావాల్సింది ఇప్పుడు ఇది కదా, 29/4/2024 మండే నుంచి డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది. అంటే రేపటి నుంచి డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యూ హ్యావ్ టు డౌన్లోడ్ ఇట్. ఇక్కడ మనకి మెన్షన్ చేశారు కదా, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అంటే బైపీసీ స్ట్రీమ్కి 7th May 8th May ఎగ్జామ్ ఉంటుంది, ఎంసెట్ ఎగ్జామ్. అలాగే ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి 9th 10th 11th May ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇవన్నీ మీకు తెలిసినవే. కానీ ఇప్పుడు డౌన్లోడ్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది 29th ఏప్రిల్ అని చెప్పడం కోసం వీడియో చేశాను నేను. ఎందుకంటే చాలా మందికి అవేర్నెస్ ఉండదు. అవేర్నెస్ ఉన్న వాళ్ళు ఓకే, లేని వాళ్ళు తెలుసుకుంటారని వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, మీరు రేపటి నుంచి డౌన్లోడ్ లింక్ ఓపెన్ అవుతుంది. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే డౌన్లోడ్ లింక్ మీద క్లిక్ కొట్టి మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయితే మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. మీరు ఆల్ టికెట్ డైరెక్ట్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు. ఓకే, సో రేపటి నుంచి డౌన్లోడ్ ఎలా చేసుకోవాలని డౌన్లోడ్ ఆప్షన్ లింక్ ఓపెన్ అవుతే మీకు తెలుస్తుంది. ఎందుకంటే మీరు లాగిన్ ఐడి నుంచి మీరు లాగిన్ అయితేనే మీ ఆల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. ఓకేనా, ఇదే అండి ఈ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో చేసిన. ఐ హోప్ సో ఫాలో దిస్ వెల్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు. ఓకే, ఐ హోప్ సో ఫాలో దిస్ వెల్. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఇంకొక వస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ టైం, టేక్ కేర్, బై బై. ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని మాత్రం తొందరగా డౌన్లోడ్ చేసుకుని మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఆన్లైన్లో సిస్టంలో మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి దీనికి కంపల్సరీ ఒకసారి
ఆన్లైన్లో ప్రాబ్లమ్స్ వచ్చినా మీకు ఇబ్బంది అవుతుంది. ముందుగా డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. రైట్, మీరు దీని నుంచి మొబైల్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.